ఇంకొక విషయం ఏంటంటే ఈ బైబిల్ ఎలా రాయబడింది, దాంట్లో చూసుకుంటే ఈ బైబిల్ దేవుడైన యెహోవాకు ఒక ప్యాటర్న్ ఉండదు. ఏం చేస్తాడు అనే దానికి ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాగే చాలా గ్యాప్స్ ఉంటాయి. అందువల్ల ఇన్ని రకాల వాదనలు కూడా రావడానికి చాలా ఆస్కారం ఉండేటట్టు బైబిల్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, బైబిల్ దేవుడికి ప్యాటర్న్ లేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. వాళ్ళేమో కల్పితం అంటున్నారు, మేమేమో కలిపురుషుడు అంటున్నాం. కానీ మేము ఇద్దరం ఒప్పుకునే ఒక విషయం ఏంటి అంటే, బైబిల్ దేవుడు లేదా యెహోవా అనే ఆయన దేవుడైతే కాదు. దేవుడికైతే ఒక ప్యాటర్న్ ఉంటుంది, దేవుడికైతే ఒక నియమం ఉంటుంది. దేవుడు అనేవాడు ధర్మం ప్రకారంగా నడుస్తాడు. ఇక్కడ యెహోవా అనబడే వ్యక్తికి ధర్మం అనేది ఉండదు, కేవలం అధర్మమే ఉంటుంది. ఆయన ప్యాటర్న్ కూడా ఆయనకి నచ్చినట్టు ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా మనం బైబిల్లో చూడొచ్చు. కనుక మేము స్పష్టంగా కూడా కలిపురుషుడే ఈ యెహోవా అనేది హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటేనే బైబిల్కి మనకి ఒక క్లియర్గా ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది. బైబిల్లో ఉన్న గ్యాప్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం హిందూ గ్రంథాల మీద మాత్రమే ఆధారపడవచ్చు అనేది మేము ఇక్కడ స్పష్టంగా చెప్పబోతున్నాం. అందరికీ జై శ్రీరామ్ అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా సమన్వయకర్తగా ఉన్న కళ్యాణ్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మా ప్రతిపాదన చాలా స్పష్టంగా ఉంది. బైబిల్ దేవుడు కలిపురుషుడే, కల్పితం అని కాదు, కలిపురుషుడే అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇది చెప్పడానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, బైబిల్లో చెప్తున్న బైబిల్ దేవుడి యొక్క లక్షణాలే. కోర్స్ కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఏలి ఏలి అని పిలిచాడు ఆయన్ని. భాషాంతరం వల్ల ఏలి అని పిలిచినా ఆయన బిహేవియర్, ఆయన నడుచుకున్న తీరు, అంటే యెహోవా నడుచుకున్న తీరు చూస్తే ఆయన ఏలి కాదు కలి అన్నట్లుగానే మాకు అనిపిస్తూ ఉంది. అది ఏంటి అనేది ఈరోజు మా యొక్క విచారణ ఏదైతే జరగబోతుందో దాంట్లో మా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా కంపారిటివ్గా చెప్పడం జరుగుతుంది. సో ఫర్దర్ అవన్నీ డిస్కస్ చేద్దాం. అందరికీ కూడా నమస్కారాలండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు శివశక్తి సంస్థకు, అలాగే ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ఉండాలి అని కోరుకుంటూ, నేడు ఈ యొక్క చర్చ ఏదైతే ఉందో అందులో నేను కూడా కలవడం అనేది కేవలం దైవ సంకల్పంగా భావిస్తూ, కలిపురుషుడికి అదేవిధంగా ఆ యొక్క క్రైస్తవుల దేవుడికి సంబంధం ఏమిటి అని మనం ఆలోచించి చూసినప్పుడు అనేక అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో 2 పాయింట్లు ఇందాక కరుణాకర్ గారు చెప్పిన ఒక పాయింట్ ఇక్కడ మనకి అన్వయించబడుతూ ఉన్నది. ఎల్లప్పుడూ కూడా మా దేవుణ్ణి నమ్మకపోతే ఇలా జరుగుతుంది, మా దేవుణ్ణి నమ్మకపోతే ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా ఒక కలహభూయిష్టమైనటువంటి మతంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడు గొడవలు పెట్టడం. ఈ యొక్క వివాదం అనేది ఏదైతే ఉందో, కలి అనేటటువంటి శబ్దం ఉంది చూసారా, కలిహి అనే సంస్కృత శబ్దానికి వివాదం అనేటటువంటి అర్థం కూడా ఉంది. కావున కలిపురుషుడు ఎప్పుడూ కూడా వివాద కారకుడు. ఆ రకంగా మనం చూసుకుంటే కనుక ఎక్కడైనా ఒక భగవంతుడు శాంతి స్థాపన చేస్తాడు దుష్టుల్ని శిక్షించిన తర్వాత. అలా కాకుండా ఎల్లప్పుడూ కూడా వివాదమే పెట్టుకోవడం అనేది ఒక మతానికో ఒక దైవానికో లక్షణంగా ఉంటే కనుక మనం దాన్ని కలి మతం అని, కలి లక్షణాలు అని మనం చెప్పవలసి వస్తుంది. అంతేకాకుండా గరుడ పురాణం నుండి కూడా మనం చూసుకుంటే కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయి అని మనకు కనిపిస్తోంది. ఆ లక్షణాలను కూడా నేను అన్వయించి ఈ యొక్క బైబిల్ దేవుడు కలిపురుషుడు అని చెప్పడానికి, లేదా స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాదనను సమర్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బైబిల్ దేవుడు కలిపురుషుడు అనేటటువంటి పక్షం వాళ్ళు వాళ్ళ వాదనని, ప్రతిపాదనని ఒక 6 నిమిషాలలో ముగించేశారు. కాబట్టి ఇంకా తర్వాత రౌండ్కి వెళ్ళిపోదాము. బైబిల్ దేవుడు కల్పితము అనేటటువంటి పక్షం వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిపాదనని బలపరచడానికి కావాల్సినటువంటి రిఫరెన్స్లు కానీ ఇస్తారు మనకు. మీరు స్టార్ట్ చేయండి. సరే, మొదటి రౌండ్ వస్తున్నాం. మరి నా వాదనలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా ప్రత్యర్థి పక్షం వాళ్ళకి వాళ్ళు ఎంచుకున్న అంశం మాకంటే కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే కల్పితం అని చెప్పడం లేదా రుజువు చేయడం మాకు చాలా ఈజీ. ఎందుకంటే ఉన్నాడు అని రుజువు చేయడానికి చాలా బలమైన ఆధారాలు చూపించాలి. ఒక చిన్న లూప్ హోల్ పట్టుకున్నా, ఒక లాజిక్ లేని పాయింట్ ఏదైనా పట్టుకున్నా మనం రుజువు చేయటం, కల్పితం అని రుజువు చేయడం చాలా ఈజీ మాకు. అలాగే వాళ్ళు కలిపురుషుడు అని కూడా ప్రతిపాదన చేశారు కాబట్టి కలిపురుషుడి యొక్క లక్షణాలు చూడాలి, బైబిల్ దేవుడి యొక్క లక్షణాలు చూడాలి. ఈ 2 సరిపోలాలి. ఈ 2 ఒకటే అయినప్పుడే వాళ్ళ అంశానికి బలం చేకూరుతుంది. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా అంశానికి సంబంధించి బైబిల్ దేవుడు ఒకవేళ కలిపురుషుడు అయ్యుంటే కనుక బైబిల్ మొత్తం ఆయన క్యారెక్టర్ ఒకేలాగా ఉండాలి. అంటే ఒక దుష్టశక్తి అవ్వచ్చు, లేదా పాజిటివ్గా కూడా అయి ఉండొచ్చు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బైబిల్ అంతా ఒకే రకమైనటువంటి క్యారెక్టర్ ఉంటే
ఒక క్యారెక్టరు, ఒక ఫోర్సు, ఒక శక్తి అనుకోవచ్చు. కానీ మీకు ఆదికాండం నుంచి మొదలుపెట్టి పాత నిబంధనలో మలాకి అని ఒక పుస్తకం ఉంటుంది, అంతవరకు కూడా పరిశీలన చేస్తే ఒక్కొక్క పుస్తకానికి ఒక్కో రకంగా మారుతూ ఉంటాడు. ఒక చోట ఏమో బలులు కావాలంటాడు, ఒక్కొక్క చోట ఏమో నాకు బలులు వెక్కసమైపోయింది, మీ బలులు నేను ఏం చేసుకోవాలి, నేను తినాలా అంటాడు యెషయా గ్రంథంలో. మీ బలుల కొవ్వు నేను తింటానా, మీ జంతువుల కొవ్వు నేను తింటానా అంటాడు. అదే మీకు ఇక్కడ పంచకాండాల్లో చూస్తే, లేవీకాండంలో చూస్తే ఎన్ని రకాల బలులు ఇవ్వాలి, కొవ్వుని ఎట్లా దహించాలి, కుడి జబ్బ నరకాలి, మొత్తం వంట లిస్ట్ ఇస్తాడు. అలాగే ఒక్కొక్క చోట క్రూయల్గా కనపడతాడు, పిల్లల్ని తీసుకెళ్ళి జావ కొట్టండి అంటాడు, నిదట్లో ఉన్న పిల్లల్ని చంపుతాడు. ఇంకొక చోట నా అంత ప్రేమామయుడు, నా అంత కనికరం కలిగిన వాడు ఇంకెవడన్నా ఉన్నాడా అని మాట్లాడతాడు. అంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా మారిపోతున్నాడు. ఎందుకు మారుతున్నాడు? అక్కడ ప్రవక్తలు మారారు కాబట్టి. ఇప్పుడు ఒక ప్రవక్త తయారు చేసిన క్యారెక్టర్ అయితే ఒకే విధంగా ఉంటాడు. కానీ ఇప్పుడు మోషే ఇంట్రడ్యూస్ చేసాడు ఒక క్యారెక్టర్ని, తర్వాత యెహోషువ తనకు తోచిన లక్షణాలు కొన్ని ప్రవేశపెట్టాడు. ఇదిగో యెహోవా నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి యెహోషువ కొన్ని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన సమూయేలు కొన్ని చెప్పాడు. మీకు మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ద్వితీయోపదేశకాండంలో యెహోవా అనే క్యారెక్టర్ ఏం చెప్పిందంటే మోషేతో, ఇజ్రాయేలీస్ నడిపిస్తూ ఉంటాడు కదా, నేను ఇస్రాయేల్ గ్యాంగ్ లీడర్ కదా ఇతను. ఈ ఇస్రాయేలీలు ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం బయలుదేరుతారు. మీరు అక్కడ ఆక్రమించుకోవడానికి వెళ్ళిన తర్వాత, మీరు అక్కడ బాగా స్థిరపడిన తర్వాత, మీకు కావాలి అనుకుంటే మిమ్మల్ని పరిపాలించుకోవడానికి ఒక రాజును నియమించుకోండి అంటాడు. ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా చెప్తాడు. అదే సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి మీకు రాజును నియమించడం యెహోవాకి ఇష్టం లేదని చెప్తాడు సమూయేలు. అంటే ఇక్కడ మాట్లాడిన యెహోవా, ఇక్కడ మాట్లాడిన యెహోవా ఒకటి కాదు కదా. ఇక్కడ ప్రవక్తలు మారిపోయారు. ప్రవేశపెట్టిన మోషే దగ్గర ఏమో రాజును పెట్టుకోండి అన్నాడు, సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి రాజును పెట్టడం ఆయనకి ఇష్టం లేదంటున్నారు. అంటే మోషే యొక్క లక్ష్యం ఏంటి? వీళ్ళందరినీ ఒక దేశాన్ని తీసిపోయి ఒక దేశాన్ని ఆక్రమించుకోవటం, వాళ్ళ మీద ఇతను పెత్తనం చేయటం. ఇతనికి పోటీ లేదు. ఇతను జీవించి ఉన్నంత కాలం కూడా ఇతన్ని డామినేట్ చేసి ఇంకో క్యారెక్టర్ రావడానికి అవకాశం లేదు కాబట్టి, తన పెత్తనానికి వచ్చిన డోకా లేదు కాబట్టి, తదనంతర కాలంలో ఫ్యూచర్లో మీరు రాజును పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి అది మోషే ప్రయోజనాలకు భంగం కాదు. కానీ సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు కనుక రాజును పెట్టుకుంటే సమూయేలు పెత్తనానికి భంగం కలుగుతుంది, అతని ప్రయోజనాలు దెబ్బతింటాయి. సమూయేలు కొడుకులు ఇశ్రాయేలు మీద పెత్తనం చేస్తున్నారు, వీళ్ళ పెత్తనం పోయేది కాబట్టి యెహోవా క్యారెక్టర్ని మార్చేశాడు. అంటే మీరు యెహోవా క్యారెక్టర్ని ప్రవక్తలు మార్చుకుంటూ పోవటం, బలులు కావాలంటాం, వద్దు అనటం, చంపేవాడిగా చూపించడం, ప్రేమించేవాడిగా చూపించటం, రాజును పెట్టుకోమనడం, వద్దనటం, అబద్ధాలు ఆడటం, అబద్ధాలు ఆడితే నాకు నచ్చదనటం, ఇలా రకరకాలుగా మార్చుకుంటూ పోతారు. అంటే ప్రవక్తలు తయారు చేసిన క్యారెక్టరే తప్ప కాంక్రీటెడ్గా ఇది క్యారెక్టరు, ఇలా ఉంటాడు ఆయన లక్షణాలు అని స్థిరంగా ఎక్కడా ఉండదు. ఇది నా యొక్క ఆర్గ్యుమెంట్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, క్రైస్తవం గురించి కానీ బైబిల్ గురించి కానీ ఏ అంశం తీసుకున్నా దాన్ని క్రిటిసైజ్ చేయాలన్నా సపోర్ట్ చేయాలన్నా మనం 2 యాంగిల్స్ నుంచి ఆలోచించాలి. ఒకటి హిస్టారికల్, ఆర్కియలాజికల్, అదర్ సైంటిఫిక్ అండ్ లాజికల్ ఎవిడెన్సెస్, ఇంకొకటి బైబిల్. సో అదర్ ఎవిడెన్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ బైబిల్, ఇన్సైడ్ ఆఫ్ బైబిల్ అంటాం మనం. కరుణాకర్ గారు తీసుకున్న పక్షం డిఫెండ్ చేసుకుంటున్న యాంగిల్ బైబిల్ పరంగా ఆయన డిఫెండ్ చేస్తున్నారు, నేను ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఆఫ్ మన బైబిల్. ఈ అవుట్ సైడ్ ఆఫ్ బైబిల్ ఒకవేళ చూసుకుంటే చాలామంది స్కాలర్స్ యెహోవాని అసలు యెహోవా కల్పిత పాత్ర అని డిసైడ్ చేశారు. కానీ నేను తీసుకుంటున్న యాంగిల్ ఎక్కడి నుంచి అంటే, అసలు యెహోవాని ఎవరు క్రియేట్ చేశారు, ఆల్రెడీ క్రియేట్ చేసిన పాత్ర అని నేను చెప్తున్నాను. సో ఈయన్ని ఎవరు క్రియేట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను తీసుకుంటున్నది మోషే అనే ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన యెహోవాని క్రియేట్ చేశాడు బైబిల్ పరంగా చూసుకుంటే. అప్పుడు మనం చూడవలసింది ఏంటి, మోషే నిజంగా ఆయనకి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అన్నది చూడాలి మనం. అది తీసుకుని వెళ్తే అసలు మోషేకి ఎవిడెన్సే లేదు. ఇది నేను అనట్లేదు, చాలామంది స్కాలర్స్ ఆల్రెడీ దీన్ని నిర్ధారించేశారు, మోషే అన్న క్యారెక్టర్ కల్పితం అని. అయితే దీనికి ఆధారాలు ఏంటి అంటే, కొంతమంది చాలా రినౌండ్ స్కాలర్స్ ఉన్నారు ఇవాళ ఈ బైబిల్ స్టడీస్ ఫీల్డ్లోని. వీళ్ళలో ఫస్ట్ నేను తీసుకోవాలనుకుంటున్నది ఎవరంటే ఈజిప్టాలజిస్ట్, జర్మనీ నుంచి ఒక ఈజిప్టాలజిస్ట్, ఆయన కల్చరల్ హిస్టోరియన్ కూడా. మోజెస్ ద ఈజిప్షియన్ అని ఒక బుక్ రాశారు, జాన్ ఆస్మెన్ ఆయన పేరు. ఆయన ఏమంటారంటే,
నేను ఇంగ్లీష్లో చదివి దాని తర్వాత దాన్ని అనువాదం చేస్తాను. వీ కెనాట్ బి ష్యూర్ దట్ మోసెస్ ఎవర్ లివ్డ్ బికాస్ దెర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ హిస్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ట్రెడిషన్. అవుట్ సైడ్ ఆఫ్ ట్రెడిషన్ అంటే క్రిస్టియన్ ట్రెడిషన్. బైబిల్ని ఇక్కడ మనం బైబిల్ ఈక్వల్స్ ట్రెడిషన్ అని పెట్టుకుందాం. బైబిల్ బయట ఆయనకు ఎటువంటి ఆధారాలు లేవు అని జాన్ ఆస్మెన్ ఆయన గొప్ప ఈజిప్టాలజిస్ట్, ఎగ్జాక్ట్లీ ఈజిప్ట్ చరిత్ర అంతా కూడా ఆయన చదివి దాని గురించి, దాని ప్రొఫెసర్ కూడా ఆయన ఈయన మాట చెప్పారు. నేను ఇంకొక స్కాలర్ని తీసుకుంటాను. చాలామంది స్కాలర్స్ ఉన్నారు, బట్ మనకి టైం ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇంకొక వెరీ రినౌండ్ స్కాలర్ని తీసుకుంటాను. మైకల్ డి కూగన్ అని, ఈయన ఇస్ లెక్చరర్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ హార్వర్డ్ డివినిటీ స్కూల్. ఈయన ఏమన్నారంటే, దేర్ ఈస్ నో హిస్టారికల్ ఎవిడెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది బైబిల్, no mention of Moses outside of the Bible, and no independent confirmation that Moses ever existed. సో ఈ రెండు స్టేట్మెంట్స్కి దీన్ని అనువదిస్తే, మోషే అనేవాడికి అసలు చారిత్రక ఆధారాలే లేవు అని వీళ్ళు నిర్ధారించేశారు. సో ఇప్పుడు మోషే వచ్చినంత వరకు బైబిల్లో యెహోవా అనే పాత్రే లేడు. అసలు మోషేకి ముందు యెహోవా అన్న ప్రస్తావనే రాలేదు మనకి బైబిల్లో. మొట్టమొదటిగా యెహోవా క్యారెక్టరు అతను రివీల్ చేసుకున్నది మోషేకి. సో మోషేవే కల్పితం అయినప్పుడు మనకి యెహోవా ఎక్కడి నుంచి వస్తాడు? హిస్టారికల్గా చూసుకుంటే మోషే యెహోవా తను ఇజ్రాయేలుకి నేను మీకు దేవుణ్ణి అని చెప్పడం కూడా మోషే ద్వారానే జరుగుతుంది. అది అంతకుముందు ఎప్పుడూ లేదు. సో ఇండివిజువల్గా మోషేకి రివీల్ చేసుకుంటాడో, మోషే ద్వారా ఇజ్రాయేలీలకు కూడా ఆయన రివీల్ చేసుకుంటాడు. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే, మోషే వచ్చే వరకు యెహోవా లేడు. మరి మోషేవే లేనప్పుడు యెహోవా ఉండే ఆస్కారం లేదు.